900 పెట్టుకున్నా 950 గ్యాస్ 950 పెట్టుకుంటున్నా బుకింగ్ మళ్ళా బుకింగ్ గ్యాస్ నాది ఎస్పీ గ్యాస్ బుకింగ్ 500కే వస్తుంది అంటున్నాగా ఏ సార్ అబద్ధం ఎవరికి వస్తుందో అప్పుడు కానీ చెప్పరు చెప్పారు నాకైతే రాలేదు సార్ అబద్ధం ఆడదు రాలే కూడా చాలా మొత్తుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించండి, ఆయన ఏం చేసిండమ్మా తెలంగాణ రాష్ట్రానికి అంటే ఏం చెప్తావు? ఆయన ఏం చేసిండే, ఆయన ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిండు కానీ డబ్బులు ఇచ్చలేడు ఇవ్వలేడు. ఇక డబ్బు మనీ వచ్చినాయి, అవి ఏంటివి తొందరగా వచ్చినాయి కదా సార్, ఏంటివి ఓట్లు వచ్చే వరకలే అబద్ధాలు ఆడిండు. ఇస్తాం అన్నాడు, బోతో కొట్టిండు మధ్యలోని. బంగారం ఇస్తాం, తోలం బంగారము, ఇక గ్యాస్ 500కి ఇస్తాము, కరెంటు ఇస్తాం అన్నారు. ఇక అది ఇది చెప్పి 2 లక్షల రూపాయలు చేసేస్తామన్నాడు. లేకపోతే ఇప్పుడు పైసలు లేవు, నేనే నన్ను కోసిన పైసలు లేవు, పైసలు లేవు, నన్ను పేరు తీసుకెళ్ళి మాట్లాడుకోవాలి సార్ అంటూ నిజంగా సార్ లేసేట సార్ ఎలుమాపి పాత లెక్కలు అనేది 50,000 ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని దాదాపుగా కోట్లలో చెప్తున్నాడు. 18,000 కోట్లు చేయలే సార్, కొంతమంది చేయలే, కొంతమంది చేసిండు, మళ్ళీ ఇచ్చిండు. మరి ఏమంటారు అధికారులు? ఏమంటున్నాడే ఇదే కదా మొత్తుకున్నాం ఏడంటాడు ఇదే నాయనలో మాట్లాడు. నాకైతే మంచిగా అనిపించలేదు సార్ మళ్ళీ మా అమ్మగారు సరే మా కోసి కొడంగలే ఆయనది రేవంత్ రెడ్డి వాళ్ళు ఇక్కడ మధ్యలో ఉంటుంది ఆగూరు బస్ ఎక్కిపోతే కోసి కొడంగల్ బస్ మరి ఆయన అంటుండగా అందరూ ప్రజలందరూ ఆశీర్వదిస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండగా. 50 సంవత్సరాలు ఇవ్వని వచ్చేటివి ఇష్టం ఉంటే ఇష్టం ఉన్న లేకపోతే లేదు అంతేగా సార్. మన న్యాయం ఆకలి అయితేనేమో ఏమైనా బో తింటే కడుపు తింటాడు, మనం బో పెడితే కడుపు తింటే ఇంకా ఏమైనా సొల్ల కూర్చొని ఏదన్నా న్యాయం చేస్తాం. మరి ఉట్టి చెప్తే ఎట్లుంటే సారు ఉట్టి అబద్ధాలు చెప్పి ఊరంతా కూర్చోబెట్టి అందరూ ఏడాది కొట్టుకొని వస్తున్నారు, ఆడలు కొట్టుకుంటారు, మగలు కొట్టుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, నేను కూడా పట్టు చీరలు ఏడు చీర ఒక చీరలే సారు, గల్లీలో కూడా లేదు, నాకాడ లేదు. నాకంటే ఎంత కాసిందో కొట్టుకోవాలని కాయ చీర ఎవరు కూడా ఎక్కడ ఒక చీర కూడా కానీ వెళ్ళాను హైదరాబాద్ లో ఊళ్ళో కూడా ఇయ్యలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు తెచ్చుకున్నావా? ఆధార్ కార్డు ఉన్న ప్రతి మనిషికి ఎవరు కేసీఆర్ ప్రతి మనిషికి ఇంకున్నాయి నా దగ్గర ఇంకా మళ్ళీ నేనే ఉంటా అంటుండగా మళ్ళీ వచ్చేసారి నేనే ముఖ్యమంత్రి ఉండమని ఆయన బాగా చేస్తుండ్రు, అన్ని చేసుకుంటామని ఉండమని. ఆటోలు గోసు తీస్తుండ్రు, ఎండలు ఆడతారు పిల్ల పిల్లలకు మస్తు లేక ఆటోలు నేను చూస్తా రోజు కోసం బిడ్డ ఈ చెయ్యిందంటే నీకు ఎక్కడ పడ్డది 50,000 2 లక్షలు ఎక్కడ 50,000 ఎక్కడ 50,000 చేసిన ఫోటోలను బ్యాంకులో మహబూబ్నగర్ జిల్లా బ్యాంకు ఏమంటుండు బ్యాంక్ మేనేజర్ మరి అమ్మ రేవంత్ రెడ్డి అంటుండు బ్యాంక్ మేనేజర్ రేవంత్ రెడ్డి గారికి పోమంటున్నా పోతావా? జూబ్లీస్ ఉంటాడు, పోతావా రేవంత్ రెడ్డి గారికి? ఎవరు మాట్లాడతావు? ఏమని మాట్లాడతావు? ఏం సార్ నువ్వు ఇట్లా వేసి నువ్వు మా ఊరు సార్ అందరు కలిసి ఓటేలు కూడా అందరూ మాట్లాడుకొని వేస్తాం కదా సార్, ఓటు ఇళ్ళకాయలు అనుకునే వేస్తాం కదా సార్. వేసినప్పుడు అన్ని వేయాలి కదా సార్. నీ మాట నిలబెట్టినప్పుడు మా మాట కూడా నిలబెట్టాలి కదా, ప్రజల మాట. ప్రజలు అందరు పుడితే ఏమైతుందో ఆయన సంగతి తెలియదు. ఇంకా అంటుండగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వాళ్ళకి ఢిల్లీకి 1000 కోట్లు దాకా పంపించాలి తెలంగాణ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అందరం అని అంటున్నాడు. అప్పుడు తెలంగాణ వేరే, ఇప్పుడు తెలంగాణ వేరే సారు. అప్పుడు ఇందిరాగాంధీ ఉండే అన్నదానం చేసే ఇందిరాగాంధీ, అప్పుడు ఇందిరాగాంధీ ఉన్న పాలన వేరే, ఇప్పుడు రాజీవ్ గాంధీ పాలన వేరే. అప్పుడు ఇందిరాగాంధీ ఉండే పద్ధతి మీద 200 పింఛన్ కార్డు వస్తుంది, 200 పింఛన్ కార్డు మా 200 పింఛన్ కార్డు రేషన్ కార్డులు ఇస్తున్నా అన్నారు కొత్త రేషన్ కార్డు ఉంది వచ్చింది. అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ కూడా ఎవరు రాజశేఖర్ ఇప్పుడు ఎంత వస్తుంది నీకు? ఇప్పుడు ఎంత వస్తుంది? 2,000 చేసి ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినాక 4,000 చేస్తాను.
మరి ఎవరు వస్తున్నారంట మళ్ళా? ఏమో సార్ ఎవరైతే నా కథ నమ్మలేదు రేవంత్ రెడ్డి కావాలంటే కష్టం ఉంది రేవంత్ రెడ్డి కావాలంటే. ఎవరు వస్తారంటావు మరి? ఏమో వస్తే కారు గుడ్డే రావాలంటే అంతేనా? ఎందుకంటే చేయలేక సార్ చేస్తే ఇప్పుడు ఎవరైనా చేస్తారు ఎండల కుగ్గిలా ఉంటుంటే నాకైతే రుణమాఫీ చేయలే 50,000 2 లక్షలు చేసిండు 50,000 చేయలేదు ఆయన చేసిండు అంటాడు, నువ్వేం చేయలేదు అంటే ఎవరు నమ్మల్లా ఆయన నమ్మల్లా? చేయలేదు సార్ ఏదో పెండింగ్లో పడింది అంటారు పెండింగ్లో మరి చెప్పొచ్చుగా నేను ఏం ఇప్పుడు పెండింగ్ కదా సీఎం రేవంత్ రెడ్డి ఉండి అబద్ధం ఆడతాడు, నువ్వన్నీ అబద్ధం ఆడుతావు. ఆ? నువ్వు చెప్పేది నిజాలేనా? నిజమే ఏడ పేపర్కి రాని టీవీలో రాని నిజమే సార్ అబద్ధం ఆడడానికి అవసరం లేదు సార్ చెట్టుకుంటున్నా కానీ నాకు చేయలేదు సార్ నాకు చేయలేదు అంతే. 50,000